స్తోత్రం. ఈరోజు అజిత్ గారు మన మధ్య లేదు, ఆయన వేరొక చోటలో వెళ్ళింది కాబట్టి ఈరోజు ఆదివారం మన చర్చికి రాలేదు. వేరే పాస్టర్ గారి తోడుగా ఒడిస్సాకి వెళ్ళింది. దాని కోసం ప్రార్థన చేయండి. సంఖ్యాకాండం మీకు అందరికీ చదివిన పడ్డది, చాలా మందిలో ఉండొచ్చు. లేవ్యకాండం తర్వాత సంఖ్యాకాండము అంటే నిర్గమకాండము ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి ప్రయాణం. లేవ్యకాండము వారు దేవునికి అర్పించడానికి ఉన్న బలిలు, తర్వాత తినకూడదు ఆహారం గురించి, తర్వాత వారికి దేవుడిచ్చిన 7 పండుగ గురించి, అదన్నీ లేవ్యకాండంలో రాయబడింది. ఇలాగా తినాలి, ఎలాగా బలి అర్పించాలి, ఎలాగా పండుగ పాటించాలి, అటు విధములున్న విషయము లేవ్యకాండములు రాయబడింది. లేవ్యకాండం తర్వాత మనకి ఇక్కడ రాయబడినది ఏమనగంటే సంఖ్యాకాండం. ఈ సంఖ్యాకాండము ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలు ప్రయాణం చేసిన విషయం రాయబడి ఉంది. అంటే ఈ సంఖ్యాకాండంలో ముఖ్యమైన అంశం అంటే ఎడారి లేకపోతే అరణ్య విషయం గురించి రాయబడి ఉందండి. సరే, ఈ మొదటి అధ్యాయంలో మనం చూడగలగాలి కొన్ని విషయాలు అక్కడే దేవుడు తెలియపరిచిన స్తోత్రము. దాని ముందుకు నేను చెప్పబడిన మాట సరిగా వినాలి. స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు వారి తోడుగా యోసేపు లేదు. యోసేపు ఏమైంది? ఐగుప్తు దేశంలో చనిపోయారు. తర్వాత మనము వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎడారి నుండి ఐగుప్తు నుండి బయలుదేరి ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇశ్రాయేలు సీనాయి కొండ లోయలు వచ్చినప్పుడు వారు ఏం చేశారు? మోసే 40 రోజు దేవుడితో ఉండడానికి కొండ ఎక్కారు. ఎందుకు ఎక్కారంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడిచ్చిన ధర్మశాస్త్రము అంటే 10 ఆజ్ఞలు పొందుకోవడానికి పైకి వెళ్ళినప్పుడు, అది పొందుకొని కిందకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఏం చేసుకున్నారంటే దూడకి నిర్మించి ఆరాధన చేసి చూసినప్పుడు ఆయన చేతులున్న 2 పలకలు ఏం చేశారు? పగలు కొట్టారు. అక్కడ ఇదన్నీ జరగడానికి ఉన్న కారణం ఉంది అని చెప్పడానికి నేను వస్తున్నాను. దేవునికి స్తోత్రం. పగలు కొట్టిన తర్వాత మోషే గుడారం దగ్గర నిలబడి చెప్పారు, యెహోవా పక్షములు ఉన్నవాడు నా దగ్గరికి రండి అని పిలిచినప్పుడు 12 గోత్రముల నుండి ఒక్క గోత్రం మాత్రం ఏం చేశారు? వచ్చారు. స్తోత్రం. ఆ గోత్ర పేరు లేవి అండి. బాకీ ఎవరు కూడా రాలేదు. స్తోత్రం. ఎందుకు? యోసేపు చనిపోయారు. ఎందుకు లేవి వచ్చింది? ఆయన కారణం అంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇశ్రాయేలు అనుకున్నారు యోసేపు చనిపోయింది. ఎందుకంటే యోసేపు చనిపోయిన వలన ఈ 12 గోత్రములలోనికి ఎఫ్రాయిము మనసు వచ్చింది. స్తోత్రం. నేను చెప్పడానికి అర్థమవుతున్నారో లేదో మీకు తెలియదు. రెండవది ఏమంటే దేవునికి స్తోత్రము, లేవి ఎందుకు వచ్చి మా గూడాల దగ్గర నిలబడింది? ఎందుకంటే తెలుసా, ఈ 2 గోత్రము రావాలంటే లేవి కూడా వారి మధ్యలోండి ఏమవ్వాలి? దూరంగా మావపోవాలి. స్తోత్రం. అంటే నేను ఈ రోజు చెప్పినది, ఏది విషయము మన జీవితంలో జరిగితే అది వెనకలు దేవుని ఒక ప్రణాళిక ఉంది. యోసేపు చనిపోవడం కారణం 2 కుమారులు రావాలి. స్తోత్రములు. లేవి మారడానికి కారణములు ఈ 12 గోత్రం లోపలికి ఇద్దరు రావాలంటే 2 వ్యక్తి అక్కడ ఇది తీసివేయాలి. ఇది రాయగల సంఘ బిడ్డలకున్న మెసేజ్. మన సంఘాలను కొందరు పోగడానికి ఉన్న కారణం వేరే మనుషులు జరిగినది. దేవుడు ప్రణాళి లేకపోతే ఏమి జరగదు. యోసేపు చనిపోయలేను అనుకో, యోసేపు పేరు మాత్రము
ఈ గోత్రం లోపలికి వస్తుంది. లేవి గూడారం దగ్గర రాలేము అనుకో, ఈ 2 పిల్లలు ఏమవుతుంది? రాదు. దేవునికి స్తోత్రం కలిగి 2 పిల్లలు అర్థం తెలిసి 2 పిల్లలు ఎవరి? ఆ 2 పిల్లలు ఎవరి పిల్లలు? యోసేపుని భార్య ఎక్కడ ఉండేది? ఆడు యూద స్త్రీ కాదు, యూద స్త్రీ కాదు. ఇది ఎవరిది? అన్యులు. అయోధ్య దేశంలోని అమ్మ. స్తోత్రం. ఆ అమ్మ నుండి పుట్టిన అన్యస్తరాయ పిల్లలు ఈ ఎక్కడికి రావాలి? గోత్ర లోపలికి రావాలి. మరణం జరగాలి. అర్థం తెలుసున్నారో తెలియదు నాకు. ఆ మరణం అనగాలి. ఈ 2 పిల్లలు ఈ 12 గోత్రముల లోపలికి రావచ్చండి. ఈ రోజు నీ సంఖ్య లోపలికి వచ్చినది. యేసయ్య మరణం అనగా తమ్ముడు, యేసయ్య చనిపోలేకపోతే ఈ చర్చని నీ అడుగుపెట్టడు. యేసయ్య చనిపోలేదంటే ఈ ఆరాధన చెయ్యడు. యేసయ్య చనిపోలేదంటే ఈ పాటలు పాడడు. యేసయ్య చనిపోలేకపోతే నీ రోజు దేవునికి సూచించడు. దేవునికి సూచించడానికి భార్య నీకు దొరకడానికి కారణం ఒక మరణం. అన్నిల పిల్లలిద్దరు ఇప్పటికి ఎక్కడికి ఇచ్చారు? 12 గోత్రానికి రావడానికి ఉన్న కారణం వాళ్ళ నాన్న ఏమైంది? స్తోత్రం. చెప్పినప్పుడు నా హృదయం ఏమవుతాడు? ఉప్పొంగుతున్నారు. దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ నిలబడడానికి, మనం ఇక్కడ ఆరాధించడానికి ఎలాగా జరిగిందంటే ఒక మరణం జరిగింది. అన్నిలుగా ఉన్నవారు దేవుడు స్తోత్రములు 12 గోత్రం లోపలికి వస్తాయి. దేవునికి స్తోత్రం. అది మాత్రం కాదు, లేవికి అక్కడ మార్చి లేవికి అందుకు మార్చినాడు. ఇస్రాయేలీకుల పురోగతులుగా మార్చడానికి లేవి గోత్రం దేవుడు మార్చారు. అది ఎందుకు మార్చారంటే స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అది వెనకల దేవునికి ఒక ప్రణాళి ఉంటినట్టుగా నేను చెప్తే ఎంతో మందిని నమ్ముకొని దేవునికి ఆరాధన చేస్తున్నారు. నాకు తెలియదు. నీ ఇంటిలో నీ కుటుంబంలో వచ్చిన రోగం, నీ ఇంటిలో వచ్చిన సమస్య, నీ ఇంటిలో వచ్చిన వేదన, నీ ఇంటిలో వచ్చిన కరువులు, ఇది వెనకలు దేవునికి ఉద్దేశం లేదని నీ అనుకున్నారు. కానీ నా దేవుడు నీ దేవుడు కాదు. ఆయన తలంపు నీ తలంపు కాదు. ఆయన తలంపు మనక తలంపు కంటే గొప్ప తలంపు ఉన్న దేవుడు. అన్ని ముందుకే నిర్వహించుండ కాబట్టి, అన్ని ఆయన పుస్తకంలో ముందుకు రాయబడిన కాబట్టి అనగా జరుగుతున్న కావులు మనసు ఏం చేయను? గోత్రములు రాదు. రావాలంటే మరణం జరగాలి. రావాలంటే లేవిని అక్కడికి తీసివేయాలి. స్తోత్రం. హల్లెలూయా. అయిన అర్థం ఏమంటే ఒక్కడు తీసివేస్తే వేరొక్కడు వస్తుంది. ఒక మరణం జరిగితే 2 లోపలికి వస్తుంది. ఈరోజు నీకు అర్థమవుతున్నారా? నీ ఇంటిలో ఏదో నీ సమస్యలు జరుగుతుంటే దానికంటే మించింది ఏదో నీ ఇంటిని జరగబోతున్నారని నేను చెప్పకుంటే నీ నమ్ముతున్నావా? నీ ఇంటిలో ఏదో మంచి కార్యం జరగబోతుంది. ఏదో నీ ఇంటిని జరుగుతున్నది, ఏదో వేదన కలుగుతున్నది, ఏదో నష్టం కలుగుతున్నది. అది వెనక దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడికి ప్రణాళిక లేకుండా ఏది ఈరోజు జరగదే జరగదు. యూద పోయిన చోటలకి ఎవరు వచ్చారు? పౌలు వచ్చారు. ఆడు పోలేకపోతే పౌలు రావాలంటే యూదులు మారిపోవాలి. సోదరి ఇస్కరియోతు యూద గురించి చెప్తున్నా. ఆయన మారాలంటే, చనిపోవాలంటే పౌలు రావడానికి స్తోత్రం. అది ఒక్కొక్కటి ఇలాగ చెప్తే ఇలాగ వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. ఈ అధ్యాయం నుండి చెప్పాలి కదా. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఏదైనా జరుగుతుంటే, సంఘం లోపల ఏదైనా జరుగుతుంటే అది దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆయనకి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవునికి ఒక ఆలోచన ఉంది. అందుకని ఈ రోజు నోరు తెరిచి చెప్పు, దేవుడా నా
ఆలోచన కాదు నీ ఆలోచన, నా జీవితం నా ప్రణాళిక కాదు నీ ప్రణాళిక జరగమని, నా ఇష్టం కాదు నీ ఇష్టం జరగమని సమర్పించడానికి ఇష్టమైన వాడు దేవుడికి చెప్పండి. నాకు కలిగితే అది వెనకల ఆయన అర్థం అండి. నీ కుటుంబంలో సంఘములు ఏదైనా సమస్యలు జరుగుతాయి, ఆయన వెనకది ఏముంది? దేశం ఉంది. ఎంతమందికి అర్థమవుతున్నారు? కలిగి అప్పుడు మీరు అంటే మన అనుకున్నారు వెంటనే అన్ని జరిగాయి. వెంటనే ఏం జరగదు. స్తోత్రం కలిగి తగ్గిన సమయం వచ్చినప్పుడు అది జరుగుతున్నది. దేవునికి స్తోత్రం కలిగి ఈ రోజు దేవుని తగ్గిన సమయం వచ్చినప్పుడు అన్ని కార్యం సక్రంగా జరుగుతుంది. అన్ని సమకూర్చబడుతుంది. సమకూర్చి పరిచిన మీరు ఊహించినట్టు కాదు. దేవుడు నిర్ణయం, దేవునికి ఒక నిర్ణయం ఉంది. స్తోత్రం. నిర్ణయం కరెక్ట్ గా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మీరందరూ అనుకున్నారు సంఘంలో కొందరు పోయిందన్నారు, అది దేవునికి ఉద్దేశం ఉంది. స్తోత్రం కలిగింది. ఇప్పుడు కాదు, ఈ సంఘములు ప్రారంభించినప్పుడు అలాగే జరిగింది. కొందరు పోయింది. స్తోత్రం. అలాగే దేవునికి ఒక సమయం ఉంది, అది పోతుంది, కొందరు వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది. చెప్పిన వచ్చిన కారణం ఏమంటే ఈ సంఖ్యాకాండంలో ఆ గోత్ర పేరుంది. అది ఒకసారి చెప్పి నేను మాట ముగిస్తాను అనుకున్నారండి. 20 వాక్యం చూడండి. 1వ అధ్యాయము. మొదటి కుమారుడైన స్తోత్రం. అంటే రూపేన్ అనే పదానికి అర్థము చూడండి. ఏం చేయాలి? చూడాలి. స్తోత్రం కలిగిన గాక. ఆ ఆదికాండ 29 అధ్యాయము 32వ వాక్యం కూడా చదవండి. ఆదికాండము 29. అదే పేరు స్తోత్రం. రూబేన్ అనే పదానికి అర్థము చూచి ఉన్నా. ఒక స్తోత్రం చెప్పండి. ఆమె చెప్పాలి. ఆయన పేరు మనకేంటి సంబంధం? నీ చెప్పండి. నా కోసం దేవుడు చూచుకున్న దేవుడు. అర్థం అవ్వలేదు. నా కోసం దేవుడు ఏం చేస్తున్నారు? ఓ దేవునికి స్తోత్రం. యేసయ్య నీ కోసం చూచినప్పుడు నీ యేసయ్యకి చూడు. నేను చెప్పిన అర్థం అవ్వలేదు. యేసయ్య నీ కోసం చూచుకుంటే నీ యేసయ్యకి ఏం చేయాలి? 34 కీర్తన 5వ వాక్యములు. ఆయన తట్టు చూసిన వాడు సిగ్గుపడదు. అవును కదా? యేసువిన నామములో యేసయ్య తట్టుని చూసిన ఎడల వెలుగు కలిగినట్లుగా ఈరోజు నీ చీకటి మారిపోగినగా. ఇంతవరకు నీ ఈ ఆది శనివారం వరకు నీ అక్కడ ఇక్కడ చూశాను కదా. ఈరోజు ఆయన తట్టు చూడండి. యేసయ్య తట్టు చూడండి. నీ వెలుగు కనిపిస్తుంది. ఈరోజు నీ చీకటి మారిపోయి ఒక వెలుగు వస్తుంది. యేసు నామములో కొందరు నీకు వెలుగు వచ్చిన గాక. చీకటి మారి ఆయన సంకలోపములు కొన్ని చీకటి కలిగిన కూర్చున్నారు. యేసు నామములో ఆయన తట్టు చూసినప్పుడు వెలుగు. హలో. దేవుడు చూచుకున్నారని ఎంతమంది నమ్ముతున్నారు? 100 నమ్మరు. అబ్రహాము చెప్పిన మాట ఏంటంటే యెహోవా ఇరే, ఆయన చూచుకున్న దేవుడు. స్తోత్రం చెప్పండి. అబ్రహాము యెహోవా ఇరేందో చెప్పినప్పుడు అబ్రహాముకి తెలిసి యెహోవా ఏం చేశారు? ఏంటి చూసుకున్నారు? స్తోత్రం. ఆమేన్.
చూచుకోవాలంటే ఏమవ్వాలి? నీ 3 రోజులు నడిచి ఎక్కడ వరకు రావాలి? మోరియా కొండకు రావాలి. దేవుడు చూచుకుంటే ఇంటిని కూర్చుకుంటే అవదు, నీకు ఒక ప్రయాణం ఉంది. ఆయన చెప్పిన చోటకి నీ వచ్చినప్పుడు ఏమవుతుంది? అక్కడే నీకు దేవుడు చూచుకున్నాడు. ఎందుకు దేవుడు నిన్ను చూచుకోవట్లేదంటే ఆయన చెప్పిన చోటకి ఇప్పుడు వరకది చెప్పారు. ఎక్కడ చూసుకున్నారంటే ఎక్కడ దేవుడు చెప్పారో అక్కడ వరకు నీ వచ్చిన వరకు దేవుడు ఏం చేయను, అంతవరకు నీ ఏం చేయాలి? అర్థమవలేదు సోదరు చెప్తాను. అంతవరకు నీ ఏం చేయాలంటే నీ కుమారుడు భుజం మీద అక్కడ బలి అర్పించడానికి ఉన్న ఆ కర్ర మోసుకొని రావాలి. నీ కొన్ని మోసడానికి రెడీ అయితే చూచడానికి రెడీ అయితే ఈరోజు నీ కొన్ని మోసుకున్నారు తల్లి. ఆయన చెప్పిన మాటకు మోసుకొని వస్తున్నాను. కర్ర ఉంది, కర్ర మోసుకున్నారు, కత్తి ఉంది, నింపు ఉంది. స్తోత్రం. ఇది మోసుకొని వెళ్ళినప్పుడు ఇంకా ఏంటి అక్కడ కొదువు బలి అర్పించడానికున్నా అదే స్తోత్రం. నీ ఇంటిలో వరుస పనది ఉంది, స్తోత్రం. పనది నీ చేతులు ఉంది కానీ ఏదో ఒక కొదువు నీ ఇంటిలో ఉంది. అది ఎందుకు ఇప్పుడు వరకు దొరకలేదంటే దేవుడు చెప్పిన చోట మరి నీ వస్తే ఆయన నీ కోసం చూచినది కనబడుతుంది. అదిగో ఈరోజు ఆయన సంగబడిన దేవుడు చెప్పిన చోటకి రండి. దేవుడు చెప్పిన చోట కలిగి వచ్చిన అలాగైతే దగ్గర కూర్చున్న వాడికి చెప్పండి, నాకే ఇప్పటి వరకు దేవుడు చూచుకుని లేదు, ఆయన చెప్పిన చోట వరకు నేను వెళ్ళలేదని చెప్పలేదు కదా. సోదరు ఎందుకు దేవుడు నీకోసం నీ ప్రార్థన చేసుకున్నారు కదా, ఇప్పుడు మరి దేవుడు నీకోసం ఏం చేయలేదు, చూసుకోలేదు. చూడాలంటే చెప్పిన చోట నీకు మోరియా కొండ ఉంది, ఆ కొండ పైకి రా. ఒకసారి మన జీవితం చూడండి, మన దేవుడు చెప్పిన చోటకి ఇప్పుడు వరకు ఏం చేయలేదు. యువతలో కొండపై తండ్రి కుమారుడు కొండ ఎక్కున్నప్పుడు అవతలోంచి బలి అర్పించడానికి ఉన్న పొట్టేలు ఏం చేస్తున్నారు? ఈ రోజు నేను చెప్పినది ఆయన చెప్పిన చోటకి నీ అడ్డుకు పెట్టినప్పుడు నీకు చూడడానికి నువ్వు వస్తు నడిచి నీ ఇంటి కదా వేరొస్తున్నారు, నీ కుటుంబ లోపలికి వేరొస్తున్నారు. దేవుడు చెప్పిన స్థలములకు రా, దేవుడు చెప్పినట్టుగా ఆరాధన చెయ్య, దేవుడు చెప్పినట్టుగా పాటలు పాడు, దేవుడు చెప్పినట్టు దేవుడు స్తుతించండి, దేవుడు చెప్పినట్టుగా సువార్త ప్రకటించాలి, దేవుడు చెప్పినట్టుగా నడవడానికి ప్రారంభించాలి. అగ్ని దిగంటే అగ్ని అర్థం తెలుసుకొని ఆరాధన సోదరం. ఎందుకు మనం అడుగుతాం దేవుడు ఎన్నిసారి ఉపవాసం ప్రార్థన ఎన్నిసార్లు దేవా ఎందుకు అంటే నీ అడుగుతున్నారు అని జవాబు ఒకటే, చెప్పిన చోటికి రా, చెప్పిన చోటకి ముందుకు రా.
ముందుకు వస్తే నీకున్న బలి అర్పించడానికి పొట్టలు ఎక్కడ ఉంది? వెనకలు ఉంది. ముందుకు రాదు, నీ ముందుకు రా, వెనకలు ఉంది. ఎవరికి చెప్తున్నా? నీ ముందుకే కోరి మోరియా కొండకి రా, వెనకల నీకున్న మేలుంది. స్తోత్రం కలిగింది కాక ఈరోజు నీ పొందుకోవడానికి ఇష్టం ఉందే ఎక్క. లోతు చెప్పినట్టుగా చెప్పకూడదు. లోతు ఏం చెప్పారు? దేవుడు చెప్పారు ఆ కొండ ఎక్కమని చెప్పినప్పుడు లోతు నేను అక్కడ వరకు పరిగెట్టలేదని చెప్పించినట్టుగా అక్కడ వరకు ఎక్కడ అది కదా నీ కూడా చెప్పనవదు. నీ కూడా ఎక్కడ చెప్తున్నారు? అయ్యో నేను ఉపవాసం చేయడానికి కావదు, అయ్యో నా ప్రార్థనకి రావదు, అయ్యో చర్చికి కరెక్ట్గా వెళ్ళడానికి కావదు. ఆవదంటే ఆవదని చెప్తే నీకు దొరికిన మేలు రాదు. అంతే. నీ లోతు చెప్పినట్టుగా చెప్పకుండా ఎన్ని కష్టమైన కూడా ఎంత పైన భారమైన కూడా మోసుకొని కొండ ఎక్కడానికి ఎద్దుల వండి ఎక్కినట్టుగా నీ ఎద్దుల వండి వెళ్ళినట్టు ఊగి ఊగి నీ కొండ ఎక్కడానికి ప్రారంభిస్తే అక్కడ నీ ఊగి ఊగి వెళ్తే తిరిగి వచ్చినప్పుడు ఏమంటే నవ్వుకొని వస్తుంది. అయ్యగారు మీరు అనుకున్న అయ్యగారు ఆ ముక్కలు పట్టుకొని నిలబడుతున్నారు. లేదండి, ముందుకెళ్తాను. స్తోత్రం. రెండవది కుమారుడి పేరు, రెండవ కుమారుడు లేవియకాండములకు సంఖ్యాకాండములకు రండి. 22వ వాక్యం, 22వ చాప్టర్ 1. షిమియోన్ రెండవది కుమారుడి పేరు షిమియోన్ అనే పదానికి అర్థం తెలియాలండి. ఆదికాండం కూడా చదవండి, అప్పుడు మీకు పొందుకున్నారు. ఆదికాండం 29:33. ఆదికాండము 29:33. ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను దేశింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనికి కూడా నాకు దయచేసని అనుకొని ఆయన పేరు షిమియోను. ఆయన అర్థం యెహోవా విన్నారు. చూడడం మాత్రం కాదు, విన్నారు. దేవుడు చూడని దేవుడు మాత్రం కాదు, నేను చెప్పాలి. అన్ని నేను చెప్పాలి గట్టిగా. ఈరోజు నీ మర్చిపోకూడదండి. దేవుడిని ప్రార్థన విన్నారు, దేవుడిని వాసన విన్నారు, దేవుడిని ఆరాధన విన్నారు. స్తోత్రం కలిగిన కాక ఈరోజు విన్నిన దేవుడు ఉన్నా కనుక దేవునికి స్తోత్రం చెప్పాలి. అర్థం కావాలండి. పురాతన పాత నిబంధనలు జక్రియ గారు సక్రియ గారు దేవాలయ లోపలికి వెళ్ళి అర్పించినప్పుడు చాలా సంవత్సరం పిల్లల కొరకు ప్రార్థించిన పిల్లలు పుట్టరా ఆయన దేవాలయం లోపలికి వెళ్ళి బలి అర్పించేది. స్తోత్రం. ఆయన అర్థమంటే ఆయనకి ఒక ఇది ఉంది, ఏది క్రమం ఉంది. అందరికీ ఈ దేవాలయం వెళ్ళడానికి సమయం దొరకదు. స్తోత్రం. అది ఆ పదానికి క్రమమా తెలుగులో ఒకసారి లోకోస వార్తలు ఉంది కదా, సారీ సమయంలో వచ్చినప్పుడు అది వచ్చిందనండి. సక్రియావు గారు దేవాలయములకు వచ్చిన సమయం కొంచెం రాయబడి ఏంటండి, నేను కూడా చూస్తాను. 8:1-8 వాక్యం చూడండి. క్రమం చెప్పున అది ఓకే, నేను అప్పుడు చెప్పిన తప్పు కాదు. అది క్రమం చెప్పున అంటే 24 క్రమం ఉంది. 24 క్రమం ఉంది. ఈ క్రమంలో ఒకడు రావాలంటే ఒక సంవత్సరం 2 సంవత్సరం పైన అయిన తర్వాత మాత్రం ఒకసారి ఎక్కడికి వెళ్ళొచ్చు, బలి అర్పించడానికి అవకాశం దొరుకుతుంది. ఎప్పుడు దొరకదు. అప్పుడు ఈ దాదాపు ఒక సంవత్సరం 2 సంవత్సరం అనుకో, ఈ 2 సంవత్సరం నుండి ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం. ఎక్కడికి దేవాలయ లోపలికి వెళ్ళాడు, ఆ క్రమం రావాలని. స్తోత్రం. ఆ క్రమం ఎందుకు అలాగ క్రమం వచ్చిందంటే వారి మధ్యలో యాజకులు పెరిగింది. యాజకులు ఏమైంది పెరిగినప్పుడు ఆడికి క్రమం చెప్పినట్టుగా వారి బలి అర్పించడానికి సమయం దొరుకుతుంది. స్తోత్రం కలిగింది. అని చెప్పండి. చర్చలు కూడా ఎలాగా క్రమం ఉంది. ఆ క్రమం చెప్పిన మాత్రమే జరుగుతుంది. స్తోత్రం. అక్కడికి నేను వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం.
కొంతమంది చెప్పిన ఎక్కడికి వెళ్ళారు అటు బలి అర్పించేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే దేవునికి స్తోత్రం. ఆయన బలి అర్పించినప్పుడు ఆ బేది మీద దేవదూతులు దిగి వచ్చి జకరియా నీ ప్రార్థన దేవుడు ఏం చేశాడు అదే. ఈ రోజు నేను అదే చెప్తున్నాను. నీకు కూడా యాజకుడు నువ్వే, బలి నువ్వే, అంటే బేది నువ్వే, యాజకుడు నువ్వే, బలి నువ్వే, స్తోత్రం బలి బేది నీవే. అలాగే అయితే అది నేను ఆరాధన చేసి ఉండగా బలి అర్పించినప్పుడు అదిగో అక్కడ దిగి వచ్చినట్టుగా ఒక స్వరం. ఈ రోజు నువ్వే బలి, నువ్వే యాజకుడు, నువ్వే బలి పీడము. అలాగే నీ బలి అర్పించడానికి రెడీ అయితే స్వరం వినిపిస్తుంది. యాజకుడు మనమే, ఓకే, బలి మనమే, బలి అర్పించిన ఆ బలిపీఠం మనమే. స్తోత్రం. ఇది మూడు నీ చేస్తే స్వరం వినిపిస్తా. అది ఎలాగ వినిపిస్తుంది? పేరు బట్టి. ఈరోజు నీ పేరు బట్టి ఒక స్వరం వినిపించాడు. దేవుడు ఎవరికైనా పిలిచా అబ్రహాం స్తోత్రం. అబ్రహాం అని పిలిచిన దేవుడు, మార్త అని పిలిచిన దేవుడు, నీ పేరు ఎరిగిన దేవుడు నాడు. ఆయన నీ ప్రార్థన వినిన దేవుడే. ఈరోజు నీ ఆరాధనలకు స్వరం వినిపించిన కాక అందరూ కూడి వచ్చినప్పుడు అవును. ఆరాధన అయినప్పుడు దేవుడు సర్వమైంది. సిమియోన్ అనే పదానికి అర్థం విన్నడు వాడు. దేవుడు నీ మాట వింటున్నా, నీ ఏడుపు వింటున్నా, నీ ప్రార్థన వింటున్నా. ఎవరు వింటలేకపోతే వింటిన దేవుడు ఉన్నారు. నేను అడిగిన ప్రియులారా, నీ అడగదన్న దేవుడు ఇంత మందులు వేలాది మనుషుల దగ్గర ప్రార్థన చేసినప్పుడు నీ స్వరం మాత్రం దేవుడు ఎలాగ ఎరిగి ఉన్నాం. ఎప్పుడైనా నీ ఆలోచించారా? ఎప్పుడు ఆలోచించారు కదా. నీ స్వరం యేసయ్యకి తెలుసు. ఇక్కడ కూర్చున్న మందరి స్వరం దేవునికి తెలుసండి. కానీ నీకు ఆయన స్వరం తెలియదు. నీకైనా సమూహలే అని పిలిచినప్పుడు సమూహలు ఏలి దగ్గరికి ఏలికి అర్థం తెలియదు. నీ కూడా కొన్ని దినములు అయింది దేవుడు సరసరిగా వినబడింది. ఈరోజు వినబడండి తల్లి. ఎంత మందులు ఉన్నారు కానీ నీ స్వరం మాత్రం ఎరిగిన దేవుడు. నీ మాత్రం స్వరం కాదు, పక్షిక స్వరం కూడా ఆయనకి ఎరిగి. యోబు గ్రంథం 38లో చివరి వాక్యములు ఏమో రాయబడిందండి. కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచు వాడే. కాకి పిల్లలు స్వరం కూడా సోదరం. ఇది కాకియా సింహమా? అవును, సింహం పిల్లలు ఆకలితోనే ఉంటారు సోదరు. అప్పుడు సింహగమలకి ఏమవుతున్నారు? స్వరం ఉంది, అది కూడా దేవునికి ఎరిగి. కాకి కూడా తెలుసు. కళలు చూడలేదు సోదరు, కళలు చూడలేదు, బలం చూడలేదు, నీ ఏడిపోయి వింటున్నా. నీకు అవసరమేదో అది అడిగి అవును కదా. మీరు కూడా ఎలాగ కదా, మనం కూడా ఎలాగాలి. కొందరు కానీ ఏదని చెప్తే ఆడి వెనకలే ఆడికి డబ్బు ఎక్కువ ఉందా, ఆస్తి ఉందా, చాలా అందంగా ఉందా,
ಅದಕ್ಕೆ చూసి వింటున్నారు. అన్నారు లేకపోతే 10 సార్లు చెప్పిన కాడ వింటారు. నేను ఉదాహరణగా బైబిల్లో చెప్తాను, వేరే నాకే అక్కర్లేదు. అదే కానాని స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నా కుమార్తె ఏమవుతున్నారు, సీరియస్గా ఉంది, ఆడికి బాగా దెయ్యం పట్టి ఉన్నారు, స్వస్థపరచమని చెప్పి కేకలు వేసి చెప్పిన కూడా విన్నారు, మాట్లాడలేదు. స్తోత్రం. ఎందుకు వినలేదు? కుక్క యేసయ్య అలాగే చెప్తున్నారు, మనకి యేసయ్య గడ్డ మించిన వాడు కదా. ఎన్ని చెప్పినా కానీ వింటాం, పట్టించడం, వెనకకి తిరగాలి. చెయ్యండి చెయ్యండి అని అప్పుడు ఏం చేయను, పట్టించడం. కానీ యేసయ్య అట్టుకొట్టి కాదు. కాకి పిల్లలు ఒక్కసారి ఏడిచారు, ఆహారం లేదని, వచ్చిందిరా ఆహారం. అంటే మీరు అప్పుడు అనుకున్నాండి, కాకి పిల్లలు జన్మించిన వెంటనే పాలు తాగలేదు, ఆయనకి పాలు, ఆడ అమ్మకి పాలు లేదు, ఎలాగ బ్రతుకుతుంది? కొన్ని రోజు ఒక 5-6 రోజుల వరకు అని ఏం తినరు. ఎలాగ తింటున్నారు? కా అని ఏడ్చినప్పుడు ఈ అంతరిక్షంలో ఉన్న కావలసిన వాడికి నోట్లోకి వస్తుంది. అంతరిక్షంలో ఉన్న అంతరిక్షంలో ఉన్న ఈ వాయు తెలుగు గాలి లోపల ఆ కాకి పిల్లలకి అవసరం ఉన్నది, అది ఉంది. అది కాని వచ్చినప్పుడు అది వచ్చదు. స్తోత్రం. అది కొన్ని దినముల వరకు అలాగా, తర్వాత ఆహారం తినడానికి స్టార్ట్. ఎంతమందికి అర్థం అల్లే చెప్పండి. అలాగే అడవిలో మృగం చూడ దేవుడు అడవి మృగం కలిగేలా చూస్తుంది. మన పిల్లలు ఒకడు కన్నేరు అనుకో, వెంటనే పరిగెట్టదుమా? ఎన్ని రోజు కావాలి పరిగెట్టాలి? మనకు ఒక పిల్లలు కన్నైన తర్వాత ఎన్ని రోజుల తర్వాత పడుతుంది? సంవత్సరం ఒకటి 2 సంవత్సరాలు చూడుతుంది. కానీ అడవి జల్ది చూడండి, ప్రసవించాడు, అంతా దేవుడు మొత్తది. ఆడి కలగా మనకినగా స్తోత్రం కలిగింది. అందరికీ చెప్పాలి, ఇదందరూ దేవుడి సృష్టి, అది దేవుడి సృష్టి, ఇది కూడా దేవుడి సృష్టి. ఎవరికి నేను చెప్తున్నాను, మీరు పొలంలోని ఏదైనా పంట వేస్తున్నారు, లేకపోతే పత్తి వేయాలంటే ఏమయ్యాలి? దానికి పెరగాలంటే ఏం చేయాలి? యూరియా వేయాలి. దాని తోడుగా వేరొకడు ఉన్నాం, అది పైకి వస్తున్నారు, దానికి ఏమేసారు? లేదు, వేయకుండా పెరుగుతుంది. ఏది ఆ గట్టికి ఏదైనా ఇస్తారు. ఇదే ఎకరాన్ని ఏమి ఇవ్వాలి? ఎదగాలంటే ఏమి ఇవ్వాలి? పొటాష్, యూరియా ఇవ్వాలి. ఆ గట్టిగా ఎదగడానికి ఏమి లేదు, అక్కడే ఉంది. నేను చెప్పిన నీకు అర్థమైంది, ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు. ఈరోజు దేవుడు నీ స్వరం ఆలోచించలేదు. ఇక్కడ సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి ఎంత కావాలి? సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఎంత దూరం? 9 కోడి పైన. ఇక్కడికి ఎంత బాధపడరు? 9 కోడి కిలోమీటర్ దూరం వెళ్ళి నిలబడుతున్న ఎవరు? ఆయన పైన కదా యేసయ్య. దాదాపు ఊగా అక్కడ బైబిల్ లేదు, ఏట్లేదండి. దేవుడు ఉన్న సింహాసనము ఆయన డబ్బులు కలిపండి. అంటే 19 కోట్లు కిలోమీటర్ దూరంగా ఉన్న దేవుడు రాయగడ కూర్చుని ఒక బిడ్డలు, దేవో అది కూడా లేదు, మూలుగుచ్చున్నది. మూలుగుచ్చున్నది తెలుసా? ఏంటి అది మూలుగుచ్చున్నది? అది చెప్పలేదంటే అదే మూలుగుచ్చు. మనసుని ఏమవుతున్నారు? ఆ మూలుగిన స్వరం కూడా యేసయ్య గురించి ఎలాగ అనుకున్నారు నాకు తెలియదు. ఈ మూలుగిన స్వరగల వినబడి విడుదల జరిపించిన దేవుడు ఓడ కింద అక్కడ నీళ్ళు కింద
అక్కడ నుండి చేప కడుపులకి, అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళారు? చేప కడుపులోకి వెళ్ళి స్తోత్రం. ఈయన బయటికి రావాలంటే యోన ఏం చేశారంటే దేవుడి సన్నిధిలో ఆ కడుపు లోపల మూలగడానికి ప్రారంభించినప్పుడు చేప కక్కేరు. స్తోత్రం. ఈరోజు నీ మూలులో కొన్ని కక్కుతుంది. మీరు అనుకున్నారు నన్ను మృంగారు, ఇంకా ఎవరిని అది కూడా అన్నారు, నన్ను చేప మృంగారు, ఇంకా నేనే బయటికి రావాలని కాదు. నీ మూలగడానికి ప్రారంభిస్తే కక్కలేని వాడు కక్కుతున్నాడు. ఈరోజు నీ మొరబట్టడానికి ప్రారంభిస్తే నీకు మృంగినది నీ లోపల బయటికి పంపించిన దేవుడు. చెప్పారు, నేను నిన్న మింగడానికి ఇష్టం లేదురా, నన్ను సృష్టించిన వాడు చెప్పిన కాబట్టి నేను మృంగారు. ఇప్పుడు నిన్ను కక్కినది ఆయన చెప్పిన కాబట్టి. నేను ఏదైనా చుట్టుపక్కల ఇప్పుడు కమ్ముకున్నారే అది యేసయ్య ఎరిగి అది నుంచి లోపల నుంచి బయటికి రావాలంటే ఆయన నీ మొర ఆలకించి నేను బయటికి రప్పించిన. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే నీ ఆత్మీయంగా ఎదగడానికి చెప్తున్నా, లేకపోతే వేరే విధంగా చెప్పడానికి నాకు తెలుసండి. ఏదో నీకున్నది ఏదో మరికినది యేసునామమున బయటికి ఇంటికి నీ కుటుంబానికి నీకు రావాలని వేరు ప్రశ్న ఏది చాపి ఆయన దారి ఈరోజు ఆయన ఫలం యేసునామమున బయటికి చెప్పండి. మింగి లోపల ఉండడానికి 3 రోజులు, మింగి లోపల ఉండడానికి 3 రోజులు. చెప్పండి నోరు తెలిసి. మింగి లోపల ఉండడానికి 3 రోజులు, కక్కడానికి సెకండ్. ప్రార్థన ఆలకించింది. చూచుకున్న దేవుడు సోదరు ఎంతమంది ఆడుతుంది దేవుడు వింటున్నారని సోదరం. అందరి పేరు లేదు, నేను 3వ పేరు సోదరం కలిగిన కాక 3వ పేరు గాద్. ఆయన మధ్యన కొన్ని పేరు లేదు, యోధ లేదు, దాని లేదు, దేవుడికి స్తోత్రం. నప్తాలి లేదు, స్తోత్రం. హల్లెలూయా. నేను ఆ క్రమం మాత్రం చెప్పి స్తోత్రం చెప్పి లేవికి అక్కడ వదిలిసి చెప్పుతున్నారండి. యూదా స్తోత్రం 29 అది కాదు 29:35 అదొకటి చెప్పి మాట ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించుదని అనుకొని యూదా అని పేరు పెట్టెను. యూదా అనే పదానికి అర్థం అప్పుడు ఇప్పుడు వరకు ఎవరికి స్తుతించారు? దీని ముందుకు నాన్న. ఆయన పేరు ఎవరు? లేయా ఎవరికి స్తుతించారు? తన భర్తకి. అది ప్రేమిస్తానని అనుకొని
అంటే ప్రేమించలేకపోతే ఆడికి ప్రేమ దొరకడానికి ఏదైనా చేయగలుగుతాడు. అవును కదా, భర్త మమ్మల్ని ప్రేమించలేకపోతున్నా, పిల్లలు మనకు ప్రేమించలేకపోతే ఆ పిల్లలు ప్రేమించినట్టుగా ఏదో చేసి ఆడికి అది అలాగే ఏమవ్వాలి తెలియాలి. పిల్లలు తెలుసుకోనట్టుగా ప్రవర్తన చేశారు. అప్పుడు కూడా ఏం చేయలేదు. యాకోబు ప్రేమించాలని అనుకోని లేయ చెయ్యడానికి అన్ని చేశారు. ఎందుకు ప్రేమించలేదు? చెయ్యలేదండి. కారణం ఏమంటే ఈ అమ్మ కన్ను మంచిది కాదు. స్తోత్రం. ఆ కన్ను అది వేరే ఎబ్రాయి భాషలో ఒక పుస్తకం రాయబడిందంటే ఎద్దుల కన్ను వలన ఉందట. ఏడే పెద్ద కన్నుగా ఉంది. పెద్ద కన్నుగా ఉంటే చూడడానికి అందం ఉంటారు. స్తోత్రం స్తోత్రం. అందం ఉండలేను కాబట్టి యాకోబు ప్రేమించడానికి యాకోబు ప్రేమించినట్టుగా పని చేశాడు కానీ ఏం చేయలేదు, ప్రేమించలేదు. సోదరం అమ్మ చెప్పిన ఇంతవరకు నేను నిన్ను స్తుతించను, ఇంకా నిన్ను ఏం చేయను, నేను ఎవరికి స్తుతించాను అది చెయ్యను. సోదరం సోదరం దేవుడికి స్తుతించడానికి ప్రారంభించినప్పుడు సోదరం సోదరం వచ్చిన దేవుడు యూదా గోత్రపు సింహం పాడదు. సోదరం కలిగిన స్తుతిస్తే బయటికి వచ్చిన సింహం అర్థమవలేదు నీకు. ఆ గోత్రములలో సింహం బయటికి వచ్చింది. సోదరం కలిగిన అటవీ సింహం కాదు ఇది. యూదా గోత్రముల సింహము. ఈరోజు సంత బిడ్డలకి నేను మాట్లాడుతున్నది ఏమనగా దేవునికి స్తుతిస్తే నీకు దొరికినది సింహం వలె బట్టి దేవునికి ఏం చేయరు, దేవుడికి స్తుతి చెయ్యరు. స్తుతిస్తే ఏమంటే లేయ దేవునికి స్తుతించిన కాబట్టి రాగేలికి దొరకలేనిది లేయకి దొరికింది. పిల్లలు కాదు, రాగేలు ఎక్కడంటే అడ్డత్రోవెలు సమాధి అయినప్పుడు లేయకి ఎక్కడ సమాధి చేశాను తెలుసా? అబ్రహాముకి సమాధి అయినప్పుడు. భర్త నిన్ను ప్రేమించలేకపోతే దేవుడు నీ వద్ద సిద్ధపరిచిన ఒక మంచి చోట దొరుకుతుంది. ఈరోజు నా మెసేజ్ నీకు అర్థం అవ్వలేదు, ఎందుకంటే వీళ్ళు సైలెంట్ గా కూర్చున్నారు. రాగేలకు ఎక్కువ ప్రేమించారు యాకోబు, కానీ అమ్మ ఏమైంది? అడ్డత్రోగుల సమాధి అయింది. దేవునికి స్తోత్రం. కానీ రాగేలు దేవునికి స్తుతించేది ఇది కాబట్టి ఏమైంది? ఉన్నత స్థలములకు వచ్చారు, ఎవరి దగ్గరికి వచ్చారు? స్తోత్రం. ఎక్కడ వచ్చండి? ఈ తరములకి దొరికిన ఆ సమాధి వారికి దొరికింది. అర్థమవలేదు ఈరోజు. స్తోత్రం కలిగిన అమ్మ స్తుతించారు రాగేలు. అమ్మ స్తుతించిన లేయ స్తుతించిన కాబట్టి ఆ అమ్మ ఎక్కడికి వచ్చారు? అబ్రహాము సమాధికి సారకి సమాధి అయినా అక్కడికి వచ్చి ఆ చోట సమాధి చేశారు. సోదరు అమ్మ స్తుతించిన కాబట్టి ఆ స్తుతించిన గోత్రం నుండి యేసయ్య వచ్చారు. ఈ సరిగా స్తుతించడానికి ప్రారంభించారు, సరిగా ఆరాధించడానికి ప్రారంభించారు, దేవుడు మహిమపరచడానికి ప్రారంభించారు. ఈ తరములు మారిపోతుంది. ఇప్పుడున్న స్థితి చూసి రాగేలు స్తుతించలేదు. ఇప్పుడున్న స్థితి చూస్తే స్తుతించడానికి ఏం లేదు మనసులే. నీకు కూడా అలాగే కదా? అవును కదా? అదిలా
నీ చెప్పారు నీకే స్తుతించడాన్ని ఆరాధించడానికి ఇప్పుడున్న స్థితిని బట్టి మనసు నీకు లేదు. ఈ మనసు లేని టైంలో స్తుతించి చూడు, వచ్చినది యేసయ్య. ఓ అమ్మ స్తుతించిన కాబట్టి, అమ్మ నుండి బయటికి వచ్చిన స్తుతి అది పేరు పట్టిన యూదా. నేను చెప్పిన మాట నీకు అర్థమైందా? ఏంటి అర్థమైంది? 12 పిల్లలు 12 గోత్రాలు. మనసు ఎప్పుడైనా విడిచిపెట్టి బాకి 12. ఈ 12 గోత్రంలో అందరూ మంచివాడా? ఒక్కడు మా తప్ప వేరే ఎవరు కూడా 11 వాడు మంచివాడు కాదు. నీ ఆ చరిత్ర చదవలేదు. అది ఆ పిల్లల గురించి ఒక బైబిల్ స్టడీ చెప్తే మాకు ఎవరు మంచివాడు? యోసేపు తప్ప మంచివాడు కాదండి. స్తోత్రం కలిగింది. అంటే అయ్యగారు ఎలాగ చెప్పారంటే ఇది చూడండి, ఆదికాండం 29 అధ్యాయం. అలాగే వద్దు, ఇప్పుడు చదవద్దు. ఆదికాండం 49 అధ్యాయము. తర్వాత మోసే ఇశ్రాయేలు ప్రజలకి ఆశీర్వదించే ద్వితీయోపదేశకాండము ఇంటికి వెళ్ళి 33వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. స్తోత్రం. ఇదన్నీ కలిసి చదివి మిడిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది ఒక వాక్యం చదివి అక్కడ వెళ్ళిపోతుంది. ఆయన వెనకలు వెంబడించండి. ఆ వాక్యములు వెనకలు, ఆ వాక్యములకి ఇంకొక వాక్యం ఉంది సంబంధించిన. ఆ వాక్యం బతుకండి, అప్పుడు కరెక్ట్ అర్థం అవుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. యూదా అనే పదానికి అర్థం స్తుతి, లేకపోతే ప్రైసింగ్, లేకపోతే స్తోత్రం. చెప్పలేదు. స్తోత్రం చెప్పని చెప్తే స్తోత్రం చెప్పండి అని చెప్తే హల్లెలూయా వస్తుంది. అప్పుడు మీరు అల్లేలి ఇక్కడ భాష కాదు, పైన ఉన్న భాష. ఓకే చెప్పండి. అది ఇక్కడ భాష కాదు, అది అల్లేలి అనే పదము ప్రకటన గ్రంథము 4 సార్లు 4 విషయం కోసం అల్లేలి చెప్పారు. నా విషయం అది కాదు. స్తోత్రం కలిగింది. స్తోత్రం. కేరళ వెళ్ళే స్తోత్రం ఎక్కువ చెప్తుంది, ఆంధ్రకి వచ్చి అల్లేలి ఎక్కువ. ప్రభు చెప్పినది నేను చెప్పి ఇంటికి అయితే ఏదేదో చెప్తాను, నేను మాత్రం చెప్పదు. స్తోత్రం కలిగింది. రాత్రి అక్కడ ఫోన్ చేశారు, ఇలా కాదు చెప్పు బుర్ర బాగా పాడాలి. అటువంటి వాడు నిన్న కంట్రోల్ చేయని వాడు కొందరు ఉంది. నియంత్రణ చేసిన వాడు ఎప్పుడు కథ చెప్పడానికి నాకు ఇష్టం లేదు, ఆయనకని కూడా చెప్తాను. అక్కడే భార్య ఏం చేశారు, భర్త వస్తున్నారు అనుకొని వెంటనే ఏం చేశారు, రొట్టి తయారు చేసి, మీకు తెలియని భాష చెప్తున్నారు, అదొక మీరే చేస్తున్నారు కదా. రొట్టి చేసినప్పుడు రొట్టి మాడిపోయింది. రొట్టి ఏమైంది? మళ్ళీ ఏం చేయాలి? చేయాలని సమయం కుదరదు. అందుకనే చేలో మాడిపోయిన రొట్టి ఎక్కడ చేశారు. మాడిపోయిన రొట్టి ఇచ్చి పిల్లలకి పెట్టి భర్తకి పెట్టారు. మాడిపోయినది ఎక్కువ మాడిపోయిన భర్తకి పెట్టారు. భర్త చూసి మొత్తం మాడారు. రొట్టి అన్ని తినేసారు. ఎలాగుందంటే అడిగారు, సూపర్ అంటాను కదండి. అప్పుడు దగ్గర కూర్చొని కుర్రాడు కొడుకులాగా చూసారు. నాన్నకి ఏం చెప్పలేదు. బెడ్రూమ్కి వచ్చి నానా ఏంటి అమ్మ మాడిపోయిన రొట్టిని ఇచ్చినప్పుడు సూపర్. ఒరే అమ్మ పనికి వెళ్ళి వచ్చి మన కోసం ఇంత కష్టపడి తయారు చేసింది, కొంచెం మాడిపోయారు సూపర్ అని చెప్తే ఆడ సంతోషం వస్తున్నారు. అలాగంటే భర్త కూడా ఉండాలి. అలాగంటే భర్త అమ్మ ఉంటే సూపర్. అలాగంటే అమ్మ భర్త లేదండి, ఇంజక్షన్ వేసినవాడు పుడిచి చెప్తాను అలా చేయి, నీకు వేరే పని పడదు, నీ యొక్క దేవుడు బిడ్డ దయ్యం బిడ్డ. నీ చెప్పినది నీ పిల్లలకి అది ఎక్కి ఎక్కి ఆడి జీవితం నాశనం అయిపోతుంది, నీ చచ్చిపోతుంది.
బ్రతికి వెనకలు వచ్చిన వాడి జీవితం పాడైపోతుంది. ఎందుకంటే నీ రోజు ఏదో నీ రోజు ఆయన బుర్ర మీద ఇంకా దేవుడు దీవిస్తానరా, దేవుడు ఆశీర్వాదరా, అన్ని దేవుడు చూసుకున్నారా, దేవుడు విడుదలిస్తానరా అనక పలికిని అనుకో. నీ చచ్చిపోయిన తర్వాత ఆడికి ఏదో సమస్య వచ్చినప్పుడు ఆడి చెప్తారు అదే జరిగింది, అమ్మ చెప్పారు. ఏడు మందం గారి నీ పత్తికి కొట్టిన మందు ఆ లక్ష్మణ్ గారికి తెలుసు. ఏ మందు అని ఆ మందు పేరు తెలుసు లేదు. పత్తికి కొట్టిన మందు తాగితే ఏమవుతుంది లేదు. ఈరోజు ఒక్క చుక్క, రేపు 2 చుక్క, ఇంకా నుండి 3 చుక్క, అలాగే పెరిగి 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 బోటర్ ఖాళీ చేయండి. పిన్ని ఒక్క బోటర్ తాగిన చాలు. నీ కూడా అలాగే చేసి పిల్లలకి చేస్తున్నారు. ఏది కొంచెం కొంచెం విషం పెట్టి 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 ముదిరిపోతున్న తర్వాత ఒక బోటర్ కూడా తాగుతా పిల్ల చావరు. నేను చెప్పిన అది కాదండి, నీ మోటార్లో జరగడం మాట రాకూడదు. ఎవరికైనా మేలు చెయ్యరా చెయ్యరా అని చెప్పు. అలాగ 10 సార్లు చెప్తే నీకు కూడా చేస్తుంది, మనకు కూడా చేస్తుంది. నీ అలాగ చెయ్యొద్దు, నీకు చెయ్యి నాకు చెయ్యదు, నాకంటే పాస్ గారికి చెయ్యను, నీకు చెయ్యదు. అనగా చెయ్యడాన్ని ఎంకరేజ్ చెయ్యండి, కొనసాగించండి. అలాగే కొనసాగించిన అనుకో, ప్రోత్సహించిన అనుకో, పిల్లలను వస్తుంది. అది నిజమండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు అలాగ పలికి చూడండి. ఇంటికి ఏం లేదు, ప్రాబ్లం లేదండి, దేవుడు చూసుకున్నాను 10 సార్లు చెప్పు చూడండి. ఆటోమేటిక్ ఒక ప్రసెన్స్ దిగి వస్తుంది. ప్రసన్న దేవుడి సాన్నిధ్యం వస్తుంది. దేవుడి తీసి చూసుకుంటే దేవుడు విడుదలిస్తాను. అది నీ పలుక ఇంటిలో అది పలుకండి. తిట్టడం కొట్టడం మార్చి అది పలుకడానికి కోపం వచ్చినప్పుడు దేవుడు చూసుకున్నాను 10 సార్లు చెప్పండి. మళ్ళీ కోపం రాదు. స్తోత్రం. చూపించండి. పరిస్థితి బాగలేనప్పుడు ఏం చేయాలి? అదే నేను అదే చెప్తున్నాను. నీ ఎలాగ చెప్తున్నారు? అజిత్ చెప్పారు నాకు, ఒరే అజిత్ చెప్పారు, నా బుక్ నుంచి వేరే ఎక్కడికి నేను పోతానండి. ఎందుకంటారా ఇక్కడ ఈ పరిస్థితి ఏం చెప్పారు? పోరా స్తోత్రం, ఇక్కడే ఉండరా, దేవుడు దీవిస్తానరా. అక్కడ ఉన్న దేవుడు ఇక్కడ ఉన్న దేవుడు ఒక్కడ రా. అర్థం నేను చెప్పిన మాటకి అర్థమైంది. స్తోత్రం కలిగి హలో, నేను కూడా చెప్తా వెళ్ళిపోతాను. దీన్ని వేరే తండ్రి, ఇది స్తోత్రం కలిగింది. ఆయన చెప్పినట్టుగా నేను కూడా చెప్పరు. స్తోత్రం. మంచి విషయం అయితే ఒప్పుకుండా మంచి విషయం అయితే తిట్టుతుంది. నా తోడుగా పిల్లలు వస్తున్నారు అడుగు తెలుసండి. వీడికి ఎంతమందికి తెలుసని తెలియదు. నేను చెప్పినది నాకు నచ్చలేని 10 అని చెప్తే అప్పుడు తిట్టుతుంది. ఎవరికైనా బాధపడిన ఒక మాట మాట్లాడితే వెంటనే తిట్టుతుంది. నీ అయితే ఇంకా 2 కూడా చెప్పచ్చు. ఇంకా 2 ఎందుకు ఇది చెప్పలేదు అంటే అడుగుతుంది. అలాగంటే తల్లిదండ్రులు చెప్పినట్టు మన విషయాలు ఏ గుణం లేదా? ఏంటి మంచి లేదా? మంచితనం లేదా? ఇక్కడ వచ్చి కూర్చున్నారు కదా, మీరేంటే నాడు ఏదైనా డబ్బులు అదే మంచితనం అని కాదు కదా. ఇక్కడ వచ్చి కూర్చుని నేను అదే చూస్తున్నాను. అయ్యగారు చెప్పినట్టుగా ఈ రోజు అయ్యగారు చెప్పినట్టు అలాగే కాదండి, నీకు నచ్చితే మారండి. స్తోత్రం కలిగిన అదే చెప్పండి. నేను ప్రతిరోజు ఎప్పుడెప్పుడు టిఫిన్ తినడానికి వెళ్తున్నారు. సోదరు వెళ్ళారా మనం తిన్నప్పుడు ఆడికి తీసుకొని వెళ్తాను. ఎందుకు ఆడికి తిన సరదా అయ్యగారు తోడుగా వచ్చి టిఫిన్ తిన్నారు. నేను 10 సార్లు అడిగి చెప్పడానికి తీసుకొని వెళ్ళలేదు. అడిగి మంచి మనసుతో తీసుకొని వెళ్ళలేదు. కానీ ఈయన 10 సార్లు ఏం చెప్తుంది? అడిగిప్పుడే చిన్న దగ్గర చెప్పొచ్చు ఉండదు అని అనుకుంటున్నాను. ఎందుకు ఇలాగ చేస్తున్నారంటే ఆ పిల్లలకి తెలియాలి అయ్యగారు నా మీద కండరా
ప్రేమ ఉందని తెలియడానికి స్తోత్రం. కొన్ని టైంలో అజిత్ కూడా నారాజు అవుతున్న బండి ఎక్కించడానికి కొందరికి నెంబర్ పోరా. స్తోత్రం కలిగిన గారు. హలో, నేను చెప్పిన దేవుని స్తుతించండి. నేను మాట ముగించిన స్తోత్రం కలిగిన స్తుతిస్తా లాభం ఉందా? ఏంటి బైబిల్ మీకు తెలుసా లేదా? ఇప్పుడు నేను చెప్తాను. సోదరు నీ వెంటనే చెప్తాను. ఆయన లోపలకు ఉంది. యోధులకి మంత్రాన్ని చంపడానికి హామాన్ ఏం చేస్తున్నారు? తండ్రి పెద్ద ఉరి తయారు చేశారు. 70 అడుగు. ఎంత? ఎందుకంటే 70 అడుగుండి అడిగి రాజా గారు ఉన్న చోట గోడ ఉంది. గోడకి పైన కనిపించాలి. ఎవరికి? మొర్దెకైకి ఆడు కొనమలకి చంపనది లోపల ఊరి వచ్చి చంపనది బయట లోపలికి వచ్చి చూడడానికి కావదు. అందుకని బయట చూడాలని అనుకొని పెద్ద ఉరి తయారు చేశారు. ఉరి తయారు చేశారని వినినప్పుడు మొర్దెకై ఏం చేయడానికి ప్రారంభించారు? రాజకుమ్మం దగ్గరే ఉపవాస ప్రార్థన చేశారు. ఎలాగా? ఏ వస్త్రం ధరించుకొని? గోనబట్టు వస్త్రం ధరించుకొని. అందుకని ఆంధ్రలో ఒక పాస్టర్ అనేది ఉందండి. గోనబట్టలు కట్టుకొని బూడిద వేసి బూడిద మీద ఏనవుతున్నాడు. ఇదే అండి ఏనుగు వంటి ఇదన్నీ చూసి ఆంధ్రాలో మమ్మల్ని తిట్టినాయే తిట్టాడు. ఏంటండి ఎన్ని మందులు తిట్టుతున్నారండి మనకు. ఇంతకు అవసరమా? నేనే చెప్పినది ఎందుకు కొత్త నిబంధనని ఈ కొన్ని టీవీ ప్రచారకులు అందరికి తిట్టడు. పనికిరాని మాటలు మాడుతూ నీకు పనికి వచ్చిన మాట. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా పనికి వచ్చిన మాటలు మాట్లాడితే విడుదల జరుగుతారు. అది చెప్ప పనికి లేని మాట పలికి నాశనం చేస్తున్నారు. 100 జన గోరుండ పెట్టుకో నీకు అదని అవసరమా? అది దేవునికి ఏదైనా సంబంధం ఉందా? దానికి నీ ప్రోత్సహించడమా? మనసు మారు మనసు పొందు, జీవితం మారు అలాగ చెప్పి ఆడికి ఏం చేయాలి? ప్రోత్సహించడం తప్ప పట్టుకో. ఇది వచ్చినప్పుడు బయటికి వచ్చినప్పుడు మొత్తం శరీరం మొత్తం నలుపు కడరు. పెదవులు చూస్తే మొత్తం రెడ్ కడరు. శరీరం చూస్తే ఎందుకడ ఈ పనికిరాని ఇదన్నా యేసు అని పోనండి. ఇదన్నా నాకు ఇలాగంటే చెప్పడానికి ఇష్టం లేదు. అమ్మా ఇలాగంటే ఒక మాట విని నీ కూడా పాడైపోతుంది. మనకు కావాలంటే మంచి అజిత్ గారి వాక్యం ఉంది. మన వాక్యం సరిగా విన్నాయి. ఇదన్నీ వినరు. అది వినడానికి మళ్ళీ ఆడి చెప్పిన మాట ఈడు చెప్పిన మాట విని జీవితం పాడైపోతుంది. టీవీలో ఉన్న వాక్యాలన్నీ విని బుర్రపాడతో నీ అది విన్నుతుంది. నేను చెప్పినట్టుగా నీ వినలేకపోతే జీవితం పాడైపోతుంది. నేను ప్రసంగం వింటున్నాను. నేను కూడా మంచి ప్రసంగాల్లో చెప్పి వింటున్నాను. అది నచ్చితే బాగుంటే నువ్వు లేకపోతే స్కిప్ చేసి వేరే చూస్తున్నాడు. స్తోత్రం కలిగిన ఇది ఎక్క వినడానికి నాకు టైం ఎక్కడ అక్కడ ఉన్న పుస్తకం చదవడానికి సమయం లేదు. మా స్తోత్రం. కొన్ని టైంలో మీ వల్ల నేను కూడా నా తల ఏమవుతుంది పని చేయగల టైం వస్తుంది. అప్పుడు కొంచెం మనసు మారడానికి ఇక్కడ చూస్తుంది. అది చూడనప్పుడు తిరిగి బైబిల్లోనికి ఎదుగుతుంది. అక్కడే కూడా చూడలేదు, బయట పుస్తకం చదువుతున్నాడు. స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలుకి చంపడానికి అన్ని ప్రయత్నం చేశారు. అంటే వేరొక ఆచారం ఉన్న కులము ఇది యోధుడు. అదే చదివించి వినప్పుడు సమయం తీసుకోలేదండి. చంపడానికి ప్రయత్నించారు. స్తోత్రం. ఇప్పుడు ఏం చేశారంటే మొర్దెకై ప్రార్థన బయట, లోపల ఎస్తేర్ మొదటి పేరు చెప్పాలి. స్తోత్రం. మొర్దెకై ఎస్తేర్ మొదటి పేరండి.
ఒకటే అధ్యాయం ఉంది కదా. చూడు చూడు చూడు, ఒకటే త్వరగా సమయం పోతున్నారు. ఎస్తారు ఏంటి దేవి అని పేరు పెట్టింది ఎందుకంటున్నా దొరికిందా? హదస్త ఉంది కదా. ఒకటిలే కిందకి 7, 8 ఉంది. పోనండి. స్తోత్రం. దొరికిందా? నేను చూడలేదు. వస్తి కాదు. వస్తి ఎవరు రాజా భార్య, రాణి పేరు అది. వస్తి ఒకటి దేవుడు ఉందంటే ఒకటి లేదు. వాడు మొర్దెకై అమ్మాయికి ముందు కదా నేను ఇక్కడ చెప్పిన కదా. సమయం 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. చూడు. yes హదస్త. సార్ ఆయన పేరు దాని ముందుకు పేరు అడగండి. హదస్త. అదే నేను చెప్పాను. హదస్త స్తోత్రం కలిగిన కాదు. అప్పుడు నేను చెప్పాను ఈ అమ్మ రాజా ఇంటిలో ప్రార్థన, ఒకడు బయట స్తోత్రం. ప్రార్థన చేసినప్పుడు స్టోరీ మొత్తం చెప్పడానికి సమయం లేదని ముగిస్తారు. దేవునికి స్తోత్రం. ఏంటి జరిగిందంటే హామాన్ తన ఇంటికి వచ్చినప్పుడు తన భార్య ఏం చెప్పారు తెలుసా? మొర్దెకై నన్ను చూసినప్పుడు ఏం చేయలేదు, లేచి నమస్కారము చెయ్యలేదని చెప్పినప్పుడు అమ్మ చెప్పిన ఒక మాట, ఆయన యూదులైన కాబట్టి నువ్వు ఆయన కింద పడిపోతానని. ఎవరు? హామాన్. హామాన్ ఎవరు కింద పడిపోతుంది? యూదా. యూదా పదం చెప్పు. యూదాని పదానికి అర్థం స్తుతించిన వాడు ఎదుట నియమవుతుంది. నీ దేవునికి స్తుతించడానికి ప్రారంభిస్తున్నా అనుకో, నీకెదిరిగా ప్రవర్తించిన వాడు నీ కాళ్ళ కింద పడిపోతుంది. స్తోత్రం కలిగిన దేవుని స్తుతించాడు. దేవునికి స్తోత్రం. స్తుతించిన బిడ్డలకి విడుదల, స్తుతించిన వాడు కింద పడిపోతుంది. స్తోత్రం కింద పడిపోతుంది. స్తుతించడానికి ప్రారంభించాలి. ఎవరు చెప్పారు? మొర్దెకై భార్య చెప్పింది. అవి యూదా గోత్రము, అందుకని నీ ఆయన కింద పడిపోతాను. స్తుతించిన బిడ్డలుంటే స్తోత్రం. నీకెదురుగా ఉరి తయారు చేసిన వ్యక్తి, అన్ని పని చేసిన వ్యక్తి ఆయన కూడా నీ దగ్గర కింద పడిపోతుంది. స్తోత్రం కలిగినగా. అది ఎర్ర సముద్రం అవ్వచ్చు, అది రోగం అవ్వచ్చు, అది సమస్య అవ్వచ్చు, నీకు ఎదురుగా నిలబడిన వాడు అవ్వచ్చు. నీ యూదా మారు, యూదగా మారిపో. స్తుతించిన బిడ్డలు మారు. వీళ్ళు జరగండి. అందుల బాధ శాంతనారు.
స్తుతించండి, దేవుడు కూడా స్తుతించండి. స్తుతించాడు, చూచుకున్న దేవుడు ఉంది, విన్న దేవుడు ఉంది. స్తుతించండి. ఈ వాక్యం వలన దేవుడు దీవించిన గాక. మన మధ్యలో దేవునికి స్తోత్రం కలిగిన గాక.